ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ధర్నాలో పాల్గొన్న ఓ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడు అంటూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ నేత చేసినటువంటి ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటి అనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ధర్నాలో ఓ పార్టీ నేత పాల్గొని జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన చాలా క్యాజువల్గా అన్నట్టుగా చూశాను. మేబీ ఆయన తృణమూల్ ఎంపీ ఎవరో ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసే ఉద్దేశం వెనుక అసలు కారణం నిజంగా ధర్నాయేనా, లేదా ఢిల్లీలో ఏ పార్టీలోకి చేరాలి, ఏ పార్టీలో చేరకూడదు, లేదా బయట నుంచి మద్దతు ఇవ్వాలా, లేదా ఇండియా కూటమిలోకి వెళ్ళాలా, ఎన్డీఏ కూటమి డోర్లు మూసేసే కానీ అనే దాని మీద ఎక్కువగా అందరి నోట చర్చ జరుగుతుంది. బట్ దాన్ని అధిగమించడానికి ఆయన ఏదో ధర్నా అన్నట్టుగా చూపించారని అనుకుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ మొదటి రోజు నల్ల గుడ్డతో వెళ్ళారు, రెండో రోజు కూడా వెళ్ళి లేదంటే దాని గవర్నర్ ప్రసంగం మీద ఒక ఏదో మాట్లాడి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉందని చెప్తే ఆయనకు గుర్తింపు వచ్చేదేమో. ద్వితీయ విఘ్నం అనేది మన శాస్త్రంలో ఉంటుంది. ద్వితీయ విఘ్నం అనేది రెండో రోజు కూడా కంపల్సరీగా వెళ్తే ద్వితీయ విఘ్నం లేకుండా నిరాటంకం సాగుతుందని. ఈయన రెండో రోజు మరి వెళ్ళలే, ఒక్కరోజు వెళ్ళాడు ఆయన. రెండో రోజు ఇటు ఢిల్లీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారని అంటే ఒకటి అంటే ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, కానీ ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల సమస్యల మీద నువ్వు గొంతెత్తకుండా నువ్వు నీ స్వార్థం కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడ రాజకీయం చేస్తున్నావు అంటూ కూడా ఆయన మీద కొంతమంది ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అది అంటే అదే చెప్తున్నాను, ఏదైతే ఆయన రాజకీయ వ్యూహం పన్నుతున్నాడో అది తెలిసిపోయేలాగా అనిపిస్తుంది. అరే నిజంగా ఆయన ప్రజల కోసం వెళ్ళాడరా అనిపించట్లేదు. నిజంగా మీరు అన్నట్టు ప్రజల కోసం గొంతెత్తి లేదా వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అనిపించేలా ఉంటే ఎక్కడే చేయాలి, ఎక్కడే ధర్నా చేయాలి? ఇక్కడ ధర్నా చేయడానికే ఛాన్స్ లేదా? ఎందుకు లేదు? ఉంది కదా. అక్కడికెళ్ళి వాళ్ళందరితో కూటగట్టుకొని చేయడానికి ఇదేమిటి సెంట్రల్ మీద ఫైటా, స్టేట్ మీద ఫైటా? రాష్ట్రంలో 5 జిల్లాల్లో వర్షం పడుతూ ఉంది. వర్షం వల్ల వరదలు వచ్చినాయి, పంట నష్టం జరిగింది. రైతుల పక్షాన ఆయన గొంతెత్తినట్లయితే నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు అనేటువంటి భావన అయినా జనాల్లో ఉండేది. అది లేకుండా పైగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 40 రోజులు కూడా అవ్వలేదు ఇంకా. ఇప్పుడు దీని మీద డే 1 నుంచి ఫైట్ చేయొచ్చు. మీరు అన్నట్టు ఏవైతే పంట నష్టం అయిందో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో వీటన్నిటి కూడా అక్కడక్కడ కలవట్లు, రోడ్లు కొట్టుకుపోవడం, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళలేకపోతే పిల్లలు స్కూళ్ళు సెలవులు ఇచ్చేయడము, ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ స్తంభించడము, ఇవన్నీ నష్టమే కదా. ప్రపోర్షనేట్గా పంట నష్టం అయిందంటే తినడానికి ఇబ్బంది అవుతుంది, అది ప్రపోర్షనేట్గా మళ్ళీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుంది. అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ముందస్తు చర్యలు తీసుకుందా లేదా, అసలు మీరు ఎలాగైనా చేసేదని చెప్పి దుయ్యబట్టాలి. అదేమీ లేదు. అదేం లేకుండా అక్కడికి వెళ్ళి ధర్నా. పోనీ ఇక్కడ పోని క్యాపిటల్లోనో విజయవాడలోనో వైజాగ్లోనో ధర్నా చేశారంటే సరే, ఇక్కడ పోని కనీసం కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ధర్నా చేశారు అనుకోవడానికి. ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. పైగా ఢిల్లీలో ఎవరెవరినైతే మద్దతు కూడగట్టుకున్నారో అటు అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు కానీ ఎవరు తృణమూల్ నుంచి కానీ శివసేన నుంచి కానీ లేదంటే మన ఎవరు స్టాలిన్ వారు డిఎంకే నుంచి కానీ ఆ తంబిదొరై ఎవరో వచ్చారు, అలాగే శివసేన నుంచి ఎవరో వచ్చారు, ఆ ప్రియాంక ఎవరు వచ్చారు, అలాగే టీఎంసీ నడుమూల గారు వచ్చారు. వీళ్ళందరితో మద్దతు కూడగట్టుకోవడానికి ఏంటి ఉద్దేశం? వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చంద్రబాబు గారిని అడగగలరా, ఫైట్ చేయగలరా, లేదా చంద్రబాబు గారిని సభాముఖంగా ప్రశ్నించగలరా? ఎలా ప్రశ్నిస్తారు? అక్కడ ఉండే ఎంపీలు అసెంబ్లీలో ఇక్కడ ప్రవేశించగలరా? పోనీ నిజంగా వాళ్ళ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళ మీద ఫైట్ చేసే, ఇక్కడ కూటమి మీద ఫైట్ చేసే ఉద్దేశం ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ధర్నా చేస్తూ వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించుంటే ఒకలా ఉండేది. సరే, నాకు సెంట్రల్ స్థాయిలో కూడా మద్దతు తీసుకొచ్చాను, ఇక్కడ వీళ్ళు నా కూటమి మీద నాకు బలం సరిపోక వీళ్ళు ఎక్కువ మెజార్టీతో ఉన్నారు, నా నోరు నొక్కేస్తున్నారు, నాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి బయట నిలబడి ధర్నా చేస్తున్నాను, నాకు మీ అందరి మద్దతు ఇవ్వాలన్న అర్థం ఉంది. ఇప్పుడు సెంట్రల్లో వెళ్ళి ధర్నా చేస్తే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నట్టుంది ధర్నా.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా జంతర్ మంతర్ దగ్గర సెంట్రల్లో కూడా పార్లమెంటు ముందు కూడా ధర్నా చేశారు. ఎందుకు చేశారు? కేంద్రంకి తెలంగాణ వాయిస్ వినిపించడం కోసం, తెలంగాణ సాధన కోసం వినిపించారు. అక్కడ లింక్ ఉంది కాబట్టి అవసరం ఉంది. ఇక్కడ ఏం లింక్ ఉందని? లేదా ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక వినతిపత్రం సమర్పించండి, ఓ పద్ధతి. ధర్నా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరి కోసం? మరోవైపు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళని కూడగట్టుకున్నారంటే ఇంకో వార్త వచ్చింది ఏంటంటే, అఖిలేష్ యాదవ్ గారి ద్వారా ఇండియా కూటమిలోకి మరలా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్ గారు కూడా రమ్మని పిలుస్తున్నారు. ఈయనకు కూడా సేఫ్ జోన్ కోసం, పార్టీ మనుగడ కోసం కాంగ్రెస్లో విలీనం అవ్వకపోయినా ఇండియా కూటమిలో ద్వారా కనీసం పార్టీలో అందులో ఒక పార్టీగా చేరి మద్దతుగా ఉండే ప్రపోజల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్నప్పుడు అక్కడ తృణమూల్ ఎంపీ ఎవరు వచ్చి, ఎవరు చెప్పగలరు ఈయన ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నారు, రేపు పొద్దున ఇతనే ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అన్నారు. సో దాని మీద నెట్జన్స్ అందరూ కూడా చాలా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే నేను పొద్దున్న నుంచి చూడగానే వాట్సాప్లో వాటిలో స్టేటస్లు కూడా పెట్టారు, మనకు కాబోయే ప్రధాని జగన్ అన్న అని చెప్పేసి ఆల్రెడీ వ్యంగ్యంగా వెటకారంగా చాలామంది స్టేటస్లు కూడా పెట్టారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం వరదలు, వర్షాలు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. స్కూల్స్కి, ఆఫీసులకి సెలవిస్తున్నారు. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతుంది. దీని మీద ఫైట్ చేయండి. అక్కడ ముంపు గ్రామాలకు మీరు ఏం చేస్తున్నారు? మొన్న ఒక వీడియో వైరల్ అయింది. ఒక తండ్రి కొడుకుని భుజాల మీద ఎక్కించుకొని నడుము వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్ళి బిడ్డకి స్కూల్కి డ్రాప్ చేస్తున్నాడు. సరే, అంత ఇబ్బందికర పరిస్థితిలో ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? మీరేం చేస్తున్నారని అడగండి గొంతెత్తి. అది కదా ప్రజల కోసం పోరాడడం. మళ్ళీ ఇక్కడ ఎవరో ఒక కార్యకర్త చేయి నరికేశాడని మళ్ళీ గొడవలకు సంబంధించే మీరు ఫైట్ చేస్తున్నారు తప్ప ఆ గొడవలు ఒక్కటేనే ఉంది. సమస్యలు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎంత ఫేస్ చేస్తున్నారు, ఇవేవి కనబడట్లేదా మీకు? సో మళ్ళీ దానికి వచ్చే రీజన్ ఏంటంటే, ఈయన అక్కడికి వెళ్ళి లాబింగ్ చేసుకోవడానికో, లేదా ఇండియా కూటమిలో జాయిన్ అవ్వడానికో, లేదు మంగళగిరి సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి గారితో ఎంపీ స్థానాన్ని రాజీనామా చేయించి ఈయన మరలా ఎంపీకి వెళ్ళి సెంటర్లో కూర్చొని లాబింగ్ చేసుకుందామని ఉద్దేశమో అయి ఉండొచ్చు. అందుకు ధర్నా పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ఒక బూచిగా చూపించి ధర్నా పేరుతో అక్కడికి వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారు? అధ్యక్ష, నేను చెప్పొచ్చో చెప్పకూడదు, ఉత్తరాంధ్ర సామెత ప్రకారం మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కిందట ఎవరో ఒకరిది. అంటే తనే మొగుడిని కొట్టి తిరిగి అలిగింది, మొగుడు మీద లేనిపోని చాడీలు చెప్పింది అన్నట్టు. గత 5 ఏళ్ళలో జరిగిన అరాచకాలు, అన్యాయాలు అన్నీ మర్చిపోయి నెల రోజులు కూడా అవ్వలేదు, మా మీద దాడులు జరుగుతున్నాయి, పోలీసుల మీద వార్నింగ్ ఇచ్చేయడం, సీరియస్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే చాలా విడ్డూరంగా వింతగా అనిపిస్తుంది అధ్యక్ష అని చెప్పి ఆవిడ అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారు. సో మనకి అలాగే అనిపిస్తుంది, అరే ఏ ఒక్క అధికారి కూడా నోరెప్పలేదు, ఏ సామాన్యులు కూడా గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితి వచ్చేసింది గత 5 ఏళ్లలో. ఆ ప్రశ్నించలేని పరిస్థితి నుంచే ఒక్కసారి అందరూ ఓటు రూపంలో 164 సీట్లు ఇచ్చారు కూటమికి. అది కదా, ఎందుకు? ఎవడేం మాట్లాడితే ఏం కేసు పెడతారో, ఎవరేం మాట్లాడితే సస్పెండ్ చేస్తారో, ఎవరు మాట్లాడితే లోపలేస్తారో తెలీదు. అంటే న్యాయం మాట్లాడినా లోపలేస్తారు. ఎందుకంటే సుధాకర్ అనే డాక్టర్ కానీ మాస్క్ అడిగిన చిన్న విషయం అది చినికి గాలివానై ఆయన ఇబ్బంది పెట్టి ఆఖరికి చనిపోయే వరకు వచ్చేసింది. అవన్నీ మర్చిపోయారా? సో ఇప్పుడు ధర్నా విషయంలో ఆ ఎంపీ ఏమో ఇతను రేపు పొద్దున ఏమైనా అవ్వచ్చు, ఎంపీ అయినా అవ్వచ్చు అన్నట్టుగా ఉంటే దాన్ని ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఏవో మాట్లాడినట్టుగా దానికి సింక్ చేసి నెట్జన్స్ ట్రోల్స్ చేసి కామెడీ చేస్తున్నారు. అంటే 2029 ఎన్నికల్లో ప్రధాని రేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి చూద్దాం. అప్పటివరకు పార్టీ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా ఉండబోతుంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అప్పటివరకు పార్టీ ఉంటే అవ్వచ్చేమో, ఇండియా కూటమిలో ఆయన కీలక నేత అవ్వచ్చేమో. లెట్ వి సీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.